వరంగల్ జిల్లా ఎల్లమ్మ బజార్లో ప్రతిష్ఠించిన 45 అడుగుల భారీ మట్టి గణనాథుని ప్రతిమను అక్కడికక్కడే నిమజ్జనం చేశారు. వేద మంత్రాల మధ్య క్షీరాభిషేకాలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు వరంగల్ వాసులు. ఇక భారీ గణనాథుడి నిమజ్జనానికి భక్తులు భారీగా హాజరు కావడంతో ప్రత్యేక ఉత్సవ వాతావరణం నెలకొంది. ప్రతి ప్రాంతంలో గణనాథుడిని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనాలు నిర్వహించాలని స్థానికులు అభిప్రాయపడ్డారు. జై జై గణేష అంటూ ప్రారంభమైన నవరాత్రులు బాయ్ బాయ్ గణేష అంటూ ముగిశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. వరంగల్ ఎల్లమ్మ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 45 అడుగుల విగ్రహాన్ని ప్రధానంగా ఉన్న చోటనే 45 అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి అంశంపైన మాత్రం ప్రధానంగా రాష్ట్రంలో రెండో రాజధానిగా ఉన్నటువంటి వరంగల్లో రెండో ప్రాముఖ్యత కలిగినటువంటి 45 అడుగుల విగ్రహాన్ని వినాయక మహావిగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఉన్న చోటనే 45 అడుగులటువంటి విగ్రహానికి ఉన్న చోటనే నిమజ్జనం చేసేటువంటి భాగ్యం కలిగిస్తున్నటువంటి అంశం కనబడుతుంది. ప్రధానంగా చూసే కళ్ళే కాదు, అతను తనను భజన చేసే వాళ్ళకు కూడా మోక్షం కలుగుతుందనే కోణంలో కూడా ఇక్కడ వరంగల్లో మహాగణపతి అయితే కొలుదిరినట్టుగా తెలుస్తుంది. పాలాభిషేకం, అదేవిధంగా నీటితో అభిషేకం చేయడం కూడా అందరి కళ్ళు కూడా ఆయన మీద పడే విధంగా దృష్టి పడించే విధంగా కూడా మహావిఘ్నరాజును అయితే ఇక్కడ కొలుదిరినటువంటి అంశం అయితే కనబడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ మహాగణపతిని దర్శించుకునేందుకు భాగ్యం అయితే కల్పించుకుంటున్నారు వరంగల్ వాసులు. అంతేకాకుండా 45 అడుగుల విగ్రహానికి మహావిఘ్నరాజుకి ఈరోజు నిమజ్జనం జరుగుతుందని చెప్పడంతోనే వివిధ ప్రాంతాల నుంచి కూడా తండోపతండాలుగా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. మహావిఘ్నరాజు మహాగణాధిపతిని పూజిస్తే సకల దోషాలు పోతాయి, సకల పాపాలు హరిస్తాయి. విఘ్న మహారాజును స్మృతిస్తుంటే మాత్రం సకల విఘ్నాలు కలుగుతాయని మాత్రమే చేస్తారంటే ఇందులో భాగంగా వరంగల్లో ఉన్నటువంటి 9 రోజులు సాగినటువంటి మహాగణపతి పూజలు అయితే అంగరంగ వైభవంగా సంబంధించినటువంటి అంశంగా వరంగల్లో పూర్తిగా గ్రేటర్ నగరంలో అయితే అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఉన్న చోటనే విగ్రహాన్ని నిమజ్జనం చేసే పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఉంది అసలు? ఇది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వెళ్ళి చూడడం కాకుండా మన దగ్గరనే అందరూ వెళ్ళలేరు నిమజ్జనం దాకా కూడా అందరిని ఇక్కడికే పిలిపించి ఇక్కడనే నిమజ్జనం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ప్రక్రియ కొనసాగితే బాగుందంటారు. కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈ గణపతిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఉన్న చోటనే విగ్రహాన్ని ఇక్కడ మనము నిమజ్జనం చేస్తున్నాం, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి రావడం చూడడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎక్కడైనా కానీ నిమజ్జనాలు తీసుకెళ్తారు, గంగమ్మ కొడుకు చేస్తారు, ఆ బాజాబంతులు, అక్కడికి అందరు వెళ్ళలేరు కదా, అందుకే ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంది అసలు? చాలా అరుదైన దృశ్యాలు ఎక్కడ పడితే అక్కడ జరగవు. ఎందుకంటే వీళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా శాస్త్రోక్తంగా వీళ్ళు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు అనేది. ఇవాళ రేపట్లో మనం నిమజ్జనాలు చూస్తుంటే ఎలా ఉంది అంటే వాళ్ళకు 9 రోజులు బాగానే చేస్తున్నారు, కానీ నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం కొంచెం అసౌకర్యంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. విగ్రహాలను ఎలా పడితే అలా నిమజ్జనం దగ్గర వాళ్ళ మార్నింగ్ వెళ్ళినప్పుడు కూడా చూడడం జరిగింది. ఇక్కడ శాస్త్రోక్తంగా ప్రతిదీ పాలాభిషేకం, పూలాభిషేకం, కుంకుమ పసుపుతో చేయడం అనేది చాలా శాస్త్రోక్తంగా జరుగుతుంది. అది నాకు బాగా నచ్చింది. అందుకే కవర్ చేయడానికి వాన పడ్డా కూడా నేను కవర్ చేయాలని డిసైడ్ అయ్యాను నేను ఇక్కడ. చెప్పండి, మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది ఇక్కడ నిమజ్జనం? ఎట్లా ఎప్పుడైనా చూసారా? ఎట్లా? లేదండి, ఇది ఫస్ట్ సార్ చూడడం. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? ఇది బాగా అనిపిస్తుంది, జన్మధన్యం అనిపిస్తుంది మా లాంటి వాళ్ళకైతే. కళ్ళారా చూస్తేనే కళ్ళల్లో మెరిసినట్టు అనిపిస్తుంది మాకు. చాలా చాలా బాగున్నది. పెట్టిన ఆయన కూడా చల్లగా ఉండాలి. మొత్తం ఎల్లం బజారు అందరూ చల్లగా కాపాడుకోవాలి అంతే. ఆయనను ప్రతి సంవత్సరం ఆయన ఒకటేసారి 5 ఫీట్లు పెంచింది కాబట్టి మళ్ళీ సంవత్సరం కూడా ఒకటేసారి 5 ఫీట్లు పెంచేటట్టుగా ఆయనకు కలిసి రావాలి. ఆయన పెట్టినందుకు మనందరికి కూడా కలిసి రావాలి. ఇలా విఘ్న మహారాజును పూజించుకునే భాగ్యం కలిగించడం కాదు, ఆయన నిమజ్జనాన్ని దర్శించుకునే భాగ్యం కూడా మాకు భగవంతుని కనులారా చూసుకుంటూ జరుగుతున్నటువంటి ఏదైతే నిమజ్జన శోభాయాత్ర మాత్రం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. చూసుకుంటే గ్రేటర్ వరంగల్ నగరంలో నిమజ్జన మహోత్సవం అయితే పూర్తి స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఈ గణేష్ మహారాజుతో పాటు మిగతా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గణేష్ విగ్రహాలను, ప్రతిమలను కూడా గంగమ్మ ఒడికి చేర్పించే ప్రయత్నంలో వరంగల్ యంత్రాంగం అయితే పూర్తిగా నిమగ్నమే చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి నుంచి ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఇంకా నిమజ్జన మహోత్సవాలు కొనసాగుతాయి. అందులో భాగంగా ఎల్లం బజార్లో జరుగుతున్నప్పటి ఈ మహాగణపతి నిమజ్జనం అయితే ఉన్న చోటనే జరుగుతున్నటువంటి కల్పించినటువంటి భాగ్యం అయితే మాకు కన్నుల పండుగ కొనసాగుతుందని చెప్పి
చెప్పేసి వరంగల్ భక్తులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.